ఒక్క నిమిషం భారతీయ జనతా పార్టీ తోటి అలైబలే ఎవరున్నారో ప్రజలు గమనించారు. ఇవాళ ఎటు ఓట్ షేర్ ఎక్కడ డైవర్ట్ అవుతుందో కూడా మనకి లెక్కలతో సహా కనబడుతుంది. సరే, వాళ్ళ దాని ప్రకారంగా సెకండ్ థర్డ్ ఎవరేం చేస్తారో కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోతే ఎవరికి లాభం చేకూర్చిందో కూడా మనకు కనబడ్డది. అదే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో నిజంగా ముగ్గురు పోటీ పడితే రిజల్ట్స్ ఏ రకంగా ఉన్నాయో మనకు కనబడ్డాయి. ఈరోజు చాలా క్లియర్ కట్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కవిత గారు ఏం ఆరోపించారో కూడా మనం చూసినాము. భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ గారు ఏం మాట్లాడినో కూడా మనం చూసినాము. ఇవన్నీ మనం మాట్లాడుకున్నట్టే కాదు కదండి, మనం చూసినట్టే భారతదేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తారు. అవన్నిటిని కూడా ఈరోజు సోషల్ మీడియా ఈ ఫోన్ వచ్చినాక ఎక్కడెవరు మాట్లాడినా కూడా డైరెక్ట్ గ్రామీణ ప్రాంతంలో ఆ ఫోన్ వెళ్ళిపోతుంది, ఎవరేం మాట్లాడుతారు అనేది చూస్తారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు తీర్పిస్తారు. రైట్ వెంకట్ గారు, అయితే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్లు ఉంది. ఎలాగో జూబ్లీస్ మీరు గెలవబోతున్నారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 12,000 పైగా మెజార్టీలో ఉన్నారు. 5 రౌండ్లే అయ్యాయి, ఇంకా 5 రౌండ్లు ఉన్నాయి. 20,000 వరకు చేరే అవకాశం ఉంది, అది ఆల్మోస్ట్ మన అంచనా. అయితే ఈ నేపథ్యంలో ఎట్లా 10 మందిపై వేటు వేలాడుతుంది, సుప్రీంకోర్టులో ఉంది, స్పీకర్ దగ్గర ఉంది, వాటికి కూడా ఉప ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఈ ఊపులో కళ్యాణ్ గారు సిస్టమ్ డిమాండ్ చేస్తున్నారు, వెళ్ళే అవకాశం ఉందా? కాదు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే గురించి డిమాండ్ చేస్తున్నారంటే వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించారు, ఏ రకంగా చేశారో యావత్ తెలంగాణ సమాజం గమనించింది. ఎవరు చేసిన తప్పుని వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండ్రు అని దానిపైన మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఒకసారి చూద్దాం, మీ గాంధీ భవన్ లో మొత్తం కోలాహలం, సంబరాలు అన్ని మొదలయ్యాయి. అక్కడ గాంధీ భవన్ వద్ద మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఏంటి గెలిచామని అంచనాకు కాంగ్రెస్ పార్టీ వచ్చేసిందా? లీడ్ ఎంతవరకు ఉంటుందని అంచనాకు వచ్చారు? ఊహించినట్టే ఉందా రిజల్ట్? ఇంకా 5 రౌండ్లు ఉన్నాయి, మరి 5 రౌండ్ల ముందే సంబరాలు మొదలయ్యాయి. ఎస్ కళ్యాణ్, ఖచ్చితంగా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా మొదటి నుంచి అయితే కనబడుతోంది. ఎందుకంటే పోలింగ్ రోజు జరిగిన వాళ్ళ అంచనాలు ఏవైతే ఉన్నాయో వారు అనుకున్నట్టుగా సక్సెస్ కావడంతో పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలపైన మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్ అయితే ప్రదర్శిస్తూ వస్తున్నది. అయితే మొదట్లో వాస్తవానికి దాదాపు 15,000 to 20,000 వరకు అనుకున్నట్టు, కానీ ఆ 20,000 కంటే ఎక్కువగా వస్తే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు తమకు అంతంత మాత్రంగా ఉన్న వాటిని అన్నిటి కూడా ఇప్పుడు కౌంటింగ్ అవుతుంది. ఇప్పటివరకు 5 రౌండ్లకు సంబంధించి 12,000 పైచిలుక లీడ్ కొనసాగుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే రౌండ్స్ అన్ని కూడా తమకి అనుకూలంగా ఉంటాయి అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాబట్టి మరి కాసేపట్లో మంత్రులు కూడా ఇక్కడికి పొన్నం ప్రభాకర్, వాక్టి శ్రీహరి అందరూ కూడా గాంధీ భవన్ కు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ గాంధీ భవన్ లో అయితే పూర్తి అయితే సంబరాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే కార్యకర్తలు పెద్ద ఎత్తున గాంధీ భవన్ చేరుకుంటున్నారు. వారు ఏదైతే మొదటి నుంచి పూర్తిగా వాస్తవానికి మొదటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వారం రోజుల ముందు వరకు కూడా అంతగా అనుకూలంగా లేకపోయినప్పటికీ వారం రోజులలో ఏ విధంగా జరిగింది అనే దానికి సంబంధించి క్యాడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడ నిమగ్నం కావడం కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా దీనిపైన నిమగ్నం కావడంతో ఈ ఎన్నికలను పూర్తిగా ఓన్ చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు రిజల్ట్ వస్తున్న నేపథ్యంలో కూడా ఆ రిజల్ట్ను కూడా పూర్తిగా ఆస్వాదిస్తూ వారందరూ కూడా ఇక్కడికి గాంధీ భవన్ కు చేరుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించిన ఫ్లెక్సీలు పట్టుకుంటూ ప్రతాప్, ఇక్కడ మెయిన్ గా ఈ విజయానికి అంటే ఇది ఘన విజయంగానే చెప్పాలి. ఎందుకంటే టఫ్ ఫైట్ ఉంటుంది. 5,000, 3,000, 10,000 లోపే లీడ్ ఇలాంటి చర్చ జరిగింది. కానీ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది, 20,000కు పైగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఎంఐఎం మద్దతా, లేకుంటే అజారుద్దీన్ మంత్రిని చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అడ్వాంటేజా, రేవంత్ రెడ్డి గల్లీ తిరిగి చేసిన రోడ్ షోనా, మంత్రులు ప్రతి ఇంటింటిని టచ్ చేశారు, డివిజన్కి 2 మంత్రులు ఉన్నారు, అదా, లేదంటే అభ్యర్థి నవీన్ యాదవ్కున్న అడ్వాంటేజ్, ఆయన లోకల్ అభ్యర్థి, కొంత అక్కడ ఇమేజ్ ఉంది, యూత్లో ఫాలోయింగ్ ఉంది, అది కారణమా? లేదంటే అన్నిటికంటే మెయిన్గా బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యమే ఇక్కడ ఎక్కువగా ఉందంటారా? కళ్యాణ్, వాస్తవానికి దీనికి సంబంధించి అన్ని ఫ్యాక్టర్స్ కు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు. మొదట్లో ఇవన్నీ కూడా కాస్త వీక్ గా ఉన్న నేపథ్యంలో సర్వేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కాస్త డిసడ్వాంటేజ్ గా వస్తున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా అధిగమించేందుకు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానిగా చేసుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. వీరు అన్నట్టుగా అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో ఆ ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా దాదాపు 130,000 ఓట్లు ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మెజార్టీ వర్గాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోగలిగింది. ఎంఐఎం సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా కాస్త ముస్లింలలో బీఆర్ఎస్ వైపు కూడా చాలా వరకు మొగ్గు చూపినట్టుగా కూడా సర్వేలలో తేలింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత వెంటనే ఆ ముస్లిం సామాజిక వర్గానికి మెజార్టీ వైపు తమ వైపు తిప్పుకునేందుకు అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడంతో కాస్త ఈ విధంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మొదట్లో వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కేవలం 3 మంత్రులకు మాత్రమే, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి, 3కి మాత్రమే బాధ్యతలు ఇచ్చారు. కానీ ఆ పరిస్థితుల్లో ఏ విధంగా పెద్దగా మార్పు రాకపోవడంతో ఇక మెరుగైన ఫలితాలు రావాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సినారియోని మార్చేసి ఒక్కొక్క డివిజన్కు 2 మంత్రులను బాధ్యతలు అప్పగించారు.
అప్పగించిన పరిస్థితి ఉంది. ఆ మంత్రుల కింద కూడా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు, ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న ఎమ్మెల్సీ పల్మూరు వెంకట్ కూడా రహమత్ నగర్లో ఆయన కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. ఆయన కూడా విస్తృతంగా ఒక్కొక్క వ్యక్తికి కీలకమైన వ్యక్తి